తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దల సమావేశం ముగిసింది. ఈ భేటీలో సీనియర్ దర్శకులు, నిర్మాతలు, నటులతో పాటు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న యువ నటులు, నిర్మాతలు, డైరెక్టర్లు పాల్గొన్నారు. సంధ్యా థియేటర్ ఘటనపై ఇండస్ట్రీ పెద్దలు విచారం వ్యక్తం చేశారు. అటు ప్రభుత్వం కూడా ఇకపై సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు ఏం చేయాలి, ప్రభుత్వానికి ఎలాంటి సహకారం అందించాలనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. టాలీవుడ్లో పుష్ప 2 సినిమా రిలీజ్ తర్వాత నెలకొన్న పరిణామాలను చూస్తుంటే ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్య గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు గురువారం సమావేశమయ్యారు. సుమారు 2.5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో సినీ పెద్దలు పరిశ్రమలో ఉన్న తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడున్న ప్రభుత్వం తమను బాగానే చూసుకుంటోందని చెప్పుకుంటూనే ఏడాదిలో 100 సినిమాలు రిలీజ్ అయితే అందులో 1-2 సినిమాల్లో బ్లాక్ బస్టర్ అవుతున్నాయని సీఎంకు చెప్పారు. దిల్ రాజును FDO చైర్మన్ చేయటం సంతోషంగా ఉందని చెప్పిన సినీ పెద్దలు టాలీవుడ్కి ప్రభుత్వం వ్యతిరేకం కాదని, ఎవరిపైనా అక్రమ కేసులు పెట్టడం ప్రభుత్వం ఉద్దేశం కాదని సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చెప్పారు. పరిశ్రమకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అయితే తాను అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని, ఇకపై సినిమా రిలీజ్కు బెనిఫిట్ షోలు ఉండవని, టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటు కూడా ఉండబోదని తేల్చి చెప్పినట్లుగా సమాచారం. సినిమా టికెట్లపై విధించే సెస్ డబ్బును రాష్ట్రంలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి ఉపయోగించాలని సీఎం సినీ పెద్దలకు సూచించినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్, మహిళా భద్రత విషయంలో సినీ సెలబ్రిటీలు చొరవ చూపాలని కోరిన సీఎం, సినీ సెలబ్రిటీలు ఏ ఈవెంట్ నిర్వహించినా ముందుగానే పర్మిషన్ తీసుకోవాలని, పోలీసులు సహకరిస్తామంటేనే ప్రోగ్రాం నిర్వహించుకోవాలని సూచించారు. సినిమాల్లో హీరోల్లాగానే రాజకీయాల్లో కూడా తాను విభిన్నమని చెప్పిన రేవంత్ రెడ్డి సినీ పెద్దలతో సమావేశం అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. పరిశ్రమలోని పెద్దలంతా ఒక్కొక్కరు ఒక్కో సమస్యను సీఎం దగ్గర లేవనెత్తినట్లుగా తెలుస్తోంది. సంధ్యా థియేటర్ ఘటన తమను ఎంతగానో కలచివేసిందని నిర్మాత అల్లు అరవింద్, నటుడు మురళీమోహన్ చెప్పారు.